హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బాయ్లాగ్. సో ఈరోజు నేను వచ్చాను ఎందుకంటే మా అన్నయ్య బ్యాగ్ ఏదైతే ఉందో సో దాన్ని నేను ఈరోజు చెక్ చేయబోతున్నాను. అండ్ రోజు ఎప్పుడైతే ఇంటికి వచ్చేవాడు అప్పుడు ఆ బ్యాగ్ తీసుకొస్తాడు. ఈరోజు మనం ఆ బ్యాగ్ చెక్ చేయబోతున్నాం. అన్నయ్య అన్నయ్య నీ బ్యాగ్ పట్టుకొని రా ఒకసారి. తీసుకురా. చూద్దాం బేస్ ఈరోజు బ్యాగ్ ఉందో. బ్యాగ్ ఈరోజు మనం నా బ్యాగ్ ఇస్తావా? నా బ్యాగ్ నీకేం దొరకలే, చూద్దాం. అసలు నీ కాలేజ్కి బ్యాగ్ పట్టుకెళ్తావు, ఇంటికి బ్యాగ్ తెస్తావు, సూట్ కేసు ఏం తయారు చేసి అంటే నేను అన్ని బ్యాగులు మోయడం ఎందుకని ఒక బ్యాగ్ పట్టుకొస్తారా? బట్టలు కూడా ఉండవు. నా బట్టలు వాడుకుంటారు తెలుసా? అబ్బా, నీ బట్టలు వాడుకుంటాను నేను. నీ బట్టలు నాకు సరిపోతాయా? నేను చెప్తున్నాను చెప్తున్నాడు, మీరు నమ్మకండి. నా పొడుక్కి, నా హైట్ కి, ఈడి హైట్ కి, ఈడి షర్ట్లు సరిపోతాయి అనుకుంటున్నారా? సరిపో. నిజంగా షర్ట్లు ఏమి వాడతా, నా షర్ట్లు వాడతా. ఏమో మెంట్లో మాట్లాడుతుంది కానీ ముందర బ్యాగ్ చూద్దాం. చూడరా ఇప్పుడు ఏంది ఫస్ట్ ఏ జిప్ చెప్పు. ఫస్ట్ ఫ్రంట్ జిప్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ జిప్ లో ఏమన్నా అది ఫ్రంట్ జిప్ లో ఏమవుతాం. నేను చెక్ చేయాలి, నువ్వు కాదు. చూసుకో, నేను పట్టుకుంటా. ఓకే, ఫస్ట్ దువ్వునుంది, దూకోవడానికి దూకో. అరే దువ్వునుంది. తర్వాత ఏమన్నా ఇదేమో ఐడి కార్డు. ఐడి కార్డ్ లేకపోతే నా లోపల అన్నారు. సో అందుకని ఐడి కార్డ్ వెరీ ఇంపార్టెంట్ మా కాలేజ్ కి అందరికి ఉండేది. అదే ఐడి కార్డులు. ఇక్కడ ఏదో ఉంది అదరా మైక్. అదే మైక్ దేనికి? హెడ్ ఫోన్స్ మైక్ ఉండదు కదా, ఆ మైక్ పెట్టా. స్టార్ ఐటమ్ ఏంటది వచ్చింది. ఏంటిది? రబ్బర్ బ్యాండ్ అనుకున్నా. కీచైన్ ఇది. అప్పుడు మా కాలేజ్ లో ఒక ఈవెంట్ అయితే బాగుందని కొన్నా. అది కాలేజ్ లో ఈవెంట్ పెడతారా? ఉంటాయి. ఏం ఉంటాయి, ఈ పక్కనకి ఏం లేవనుకుంటా. ఇంకేం లేవు, చాలా టైట్ గా ఉంది. సో సరే నెక్స్ట్ ఏంటి చూసుకోండి, దాన్ని ఓపెన్సి జాగ్రత్త. అందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అందుకని నాకైతే చాలా ఇంపార్టెంట్. సో అందుకని చాలా ఉన్నాయి. దీంతో స్టార్ట్ చేద్దాం. దేంతో చేస్తావు? దీంతో. అది హెడ్ ఫోన్స్ కామన్, అది బేసికల్ గా హెడ్ ఫోన్స్. ఓకే, ఇది మౌస్, ఇవన్నీ ఉంటాయి. మౌస్. ఇదేంటమ్మా ఇది? అదే పర్ఫ్యూమ్ రా. అంటే బయటకు వెళ్తాం, బయటకు వెళ్ళినప్పుడు 10 మంది బయటకి కాలేజ్ హాస్టల్ బయట కాదు, అంటే క్యాంపస్ లోకి వెళ్ళినప్పుడు సాయంత్రం మధ్యాహ్నం టైం అయిపోద్ది, ఫోన్ చేస్తాం, చెమటలు పడతాయా, కంపు కొడదా, మళ్ళీ ఎందుకని పర్ఫ్యూమ్ పెట్టుకుంటాం. అంటే ఫ్రేగ్రెన్స్ బాగుంది కదా మన దగ్గర ఉన్నప్పుడు. నమ్మకం లేదు గైస్, పని అన్ని అడుగుతాను నేను. అరే రే ఆడు అదవా, ఆడు మొత్తం నా గురించి ఏవో చెప్తాడు, ఉండవెళ్ళి చెప్తాడు. ఎంత సంబంధం లేదు మనకి. సరే, సో నెక్స్ట్ వచ్చేసి స్కెచ్ బుక్ కాదు. స్కెచ్ బుక్ ఇప్పుడు ఇందులో అట్లా చూద్దాం. వద్దు ఎన్ని చూడొద్దు, ఎందుకు వద్దు. ఈ స్కెచ్ బుక్ వేస్ట్. అలా కాదు. అరే ఆ బుక్ యాక్చువల్గా నాది కాదురా, మా సీనియర్ ఇచ్చాడు నాకు. సో ఆయన బుక్ అది. ఇదేం బుక్? నువ్వు ఇంటర్లో కొనుక్కున్నావు. ఇది వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ అన్నమాట ఈ బుక్ పేరు. నేను చెప్తా. ఈ బుక్ వచ్చి సైకాలజీ ఆఫ్ మనీ. ఈ బుక్ నాకు సజెస్ట్ చేసింది సాత్విక్ అన్న ఇంటర్ ఫ్రెండ్ అనమాట, చాలా మంచోడు. సో వాడు వచ్చి నాకు ఎప్పుడు ఇలాంటి బుక్స్ కానీ ఆర్ అబౌట్ బిజినెస్ కానీ
లైఫ్లో అలా ఎదగాలి, ఇలాంటి విషయాలు బాగా నాకు మోటివేషన్స్ లైక్ కైండ్ ఆఫ్ ఇలాంటివన్నీ ఇస్తాడు అనమాట. చాలా మంచి ఫ్రెండ్ వాడు. ఇప్పుడు ప్రజెంట్ SRM APలో చదువుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది అలాగో ఇది మాన్యువల్ ల్యాప్టాప్, అది వేరే బేసిక్ నీడ్ అది. సో దాన్ని మనోడు దానికి ఏమి వంకలు చెప్పలేడు. తర్వాత మనం ఎప్పుడైనా ల్యాప్టాప్ లో ఏంటి ఏం చేస్తున్నాడు బాబు బాబు పెట్టే అవన్నీ వద్దు చూద్దాం. వద్దు. తర్వాత నెక్స్ట్ వ్లాగ్ ఇది వచ్చేసి గోప్రో. ఇది ఎందుకురా అంటే గోప్రో నేను వ్లాగ్స్ కోసం తీస్తుంటాను. వ్లాగ్స్ కోసం నేను గోప్రో నువ్వు హాస్టల్కి వెళ్ళాక దీంట్లోంచి వ్లాగ్ ఏం తీసావా? తీసా. డే లైఫ్ మై కాలేజ్ అని ఒకటి. నెక్స్ట్ రీల్స్ కాదు, కాలేజ్ లో ఎట్లా ఉంటది నా డే టు డే. సో అలా అనమాట, నా కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి ఒక వీడియో చేసా. బాగా వాడతాడు కానీ ప్రెసెంట్ గోప్రో చిన్న రిపేర్ ఇష్యూలో ఉంది. సో అందుకని ప్రెసెంట్ దీన్ని నేను సరిగ్గా యూస్ చేయట్లా. అది తొందరలో మళ్ళీ గోప్రో మనం ఆన్ చేసేద్దాం, కంగారు పడకండి. సన్ స్క్రీన్ కాదు, లోషన్. అది డాక్టర్ నాకు రికమెండ్ చేశారు. ఇది వచ్చేసి లోపల ఒలిగిపోయింది చూడు. సో డాక్టర్ నాకు ఇది రికమెండ్ చేశారు. లోషన్ వల్ల వచ్చి దిస్ లోషన్ విచ్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ టు మీ. రోజుకో 7 సార్లు వస్తుందని చెప్పాడు డాక్టర్ నాకు. సో అది ఇప్పుడు నా బ్యాగ్ నీకు ఏమైనా దొరికినాయా? దొరకలేదు కానీ నెక్స్ట్ సెమిస్టర్ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ ఏదైనా దొరికితే అప్పుడు వాడుకుంటాం. అంటే టేక్ కేర్, బాబాయ్.